ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అహోబిలంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. భూమా గంగుల వర్గీయులు రాళ్లు రుబ్బుకున్న పరిస్థితి. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది సిచ్యువేషన్. ఘటనా స్థలానికి భూమా అఖిలప్రియ చేరుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అహోబిలంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. భూమా గంగుల వర్గీయులు రాళ్లు రువ్వుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అహోబిలంలో ఇరు వర్గాల మధ్య ఒక ఘర్షణ పూరిత వాతావరణం కనిపిస్తుంది. ఇరు వర్గాలు భూమా అలాగే గంగుల వర్గీయులు ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలానికి భూమా అఖిలప్రియ చేరుకున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఒక ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. అహోబిలంలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు, గొడవకు దిగారు. అక్కడ ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. ఏంటి సిచ్యువేషన్? భూమా అఖిలప్రియ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నట్టు సమాచారం ఉంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్ ప్రసాద్? కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఒక ఫ్యాక్షన్కి నిలయమైనటువంటి ప్రాంతంలో పోలీసు భద్రతా ఏర్పాట్లలో అలసత్వం ప్రదర్శించారని అర్థమవుతుంది. ప్రధానంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఘర్షణలో టీడీపీ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు గాయపడినట్లు, అదేవిధంగా ఇద్దరు కానిస్టేబుల్కి గాయాలైనట్లు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గత అనేక సంవత్సరాల నుండి భూమా అదేవిధంగా గంగుల కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ నేపథ్యం ఉండడము, అదేవిధంగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో ఓటర్లు భయభ్రాంతులకు గురై ఓటు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందనేది సమాచారం అందుతుంది. ఈ ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓటర్లు కూడా ఓటు వినియోగించుకోకుండా బయటికి వెళ్లారనేది సమాచారం అందుతుంది. ఆ ఘర్షణ జరిగిన ప్రాంతానికి మంత్రి అఖిలప్రియ చేరుకున్నట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా భర్త మౌనిక కూడా అక్కడికి వెళ్ళినట్లు సమాచారం అందుతుంది. పోలీసులు ఈ ఘర్షణ చోటు చేసుకున్న సందర్భంలో ఇరు వర్గాలని లాఠీలతో ఘర్షణని విరమించి చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ ఘర్షణలో తీవ్ర ఆందోళన ఓటర్లలో నెలకొన్నట్లు సమాచారం అందుతుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురి చేసినట్లు సమాచారం. ఏమి ఎప్పుడు జరుగుతుందో, ఎలా ఉంటుందో పరిస్థితి అనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు కర్నూలు జిల్లాలో అనేక చోట్ల వైసీపీ టీడీపీ శ్రేణులకు ఘర్షణ జరిగినట్లు తెలుస్తుంది. పత్తికొండ అదేవిధంగా డోను బనగానపల్లిలో కూడా ఘర్షణ జరిగినట్లు సమాచారం అందుతుంది. దాదాపు 4-5 నియోజకవర్గాలు అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తే ఇకనైనా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రధానంగా ఓటర్లు కోరుకుంటున్నారు. ప్రజలకి ఇబ్బందులు కలుక్కోకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునే మాదిరి ఉండాలా. ఇద్దరి మధ్యలో ఘర్షణలు చోటు చేసుకోవడంతో తీవ్ర భయాందోళనకు గురవుతుంది. భర్త భార్గవ్ కూడా, అఖిలప్రియ భర్త భార్గవ్ కూడా గాయాలైనట్లు ఇప్పుడే సమాచారం అందుతుంది. ఈ గాయాలైనట్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. మరి గాయాలు ఎవరికయ్యాయి ఏంటి అనేది మరింత సమాచారం అందాల్సి ఉంది. అయితే ఆళ్లగడ్డలో తీవ్ర ఉత్కంఠత నెలకొన్నది. అసలు ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అనే పరిస్థితుల్లో ఆందోళన గురవుతున్నట్లు ఓటర్లు తెలియజేస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చేరుకోబోతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. కారణం ఏం కనిపిస్తుంది? ఎంత ఉద్రిక్త పరిస్థితి తీవ్రంగా రాళ్లు రువ్వుకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అఖిలప్రియ భర్త కూడా గాయాలైనట్టు మీరు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్? పోలీసులు ఎలాంటి సమాచారం ఇస్తూ ఉన్నారు? అఖిలప్రియ భర్తకి భార్గవ్ రాయుడికి గాయాలు కావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నదని అర్థమవుతుంది. ప్రధానంగా ఎంతో సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి ఆళ్లగడ్డ బనగానపల్లి ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి. అయితే పోలీసులు అధికారులు మాత్రం అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. నియోజకవర్గంలో ప్రజల్ని ఇబ్బందులు పడుకోకుండా చూడాలనేది భూమా అఖిలప్రియ ప్రయత్నం కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతుంది. శాంతియుతంగా ఓటేసుకోండి, ఎలాంటి ఘటనలు జరగవు అనేది మంత్రి అఖిలప్రియ
తెలుస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా అక్కడ జరుగుతున్న ఘటన తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరి సాయంత్రం వరకు ఎలాంటి ఘటనలు జరుగుతాయో ఆ నియోజకవర్గం అంతా బనగానపల్లి, అదేవిధంగా ఆళ్లగడ్డ, పత్తికొండ, మంత్రాలయం తదితర ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ ప్రాంతాల్లో పోలీసులు భారీ బంధులు ఏర్పాటు చేయాలని ప్రధానంగా ప్రజలు కోరుకుంటున్నారు. ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునే విధంగా ఘర్షణ వాతావరణం లేకుండా చూడాలనేది ప్రధానంగా ఓటర్లు కోరుకుంటున్నారు. అయితే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ సమయానికి ఏం జరుగుతుందో, ఎవరు ఏమి ఇబ్బందులకు గురవుతాయో అనేది ఓటర్లలో కూడా భయాందోళనకు గురైంది. అదేవిధంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇది ఇరు వర్గాల మధ్య రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, పోలింగ్ స్టేషన్లో ఎదుటే దాడులు చేసుకుంటున్న సందర్భంలో పోలీసులు పూర్తి భద్రత ఏర్పాటు చేయకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతుంది. ప్రధానంగా అక్కడికి మంత్రి అఖిలప్రియ చేరుకున్నట్లు తెలుస్తూ ఉంది. అఖిలప్రియ చేరుకున్న తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది ఉత్కంఠత నెలకొందున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపైన పోలీసు యంత్రాంగం మొత్తం పూర్తిగా అలర్ట్ అయినట్లు, ఆ నియోజకవర్గాన్ని ప్రత్యేక బలగాలుగానే పంపిస్తున్నట్లు సమాచారం అందుతుంది. వలి రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.